आरोग्यम प्रतिष्ठति सहना भवतु सह वीरं भवामहे लोका समस्ता सुखिनो भवन्तु सर्वे सन्तु निरामयस्य दुःखभाग् भवेत्। ओम शान्ति। ఓం నమ శివాయ ఓం నమ శివాయ। మన సుభాష్ నగర్లో గల శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి వారి దేవాలయం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గత 3 రోజులుగా ఉత్సవాలు జరపడం జరిగింది। అలాగే విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు కూడా జరగడం జరిగిందండి। ఈ కార్యక్రమానికి సుభాష్ నగర్ భక్తులంతా బాగా సహకరించడం జరిగింది। అలాగే మా కమిటీ తరపు నుంచి కూడా మహత్య సహకారంతో అందరూ ఏకబంధంగా జరపడం జరిగింది। ఈరోజు మహాపవిత్రమైన రోజు శివరాత్రి అనంతరం మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో। దాదాపుగా ఒక 5,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరపడం జరిగింది। సుభాష్ నగర్ భక్త మహాశైలకు, అలాగే శ్రీరామ సొసైటీ భక్త మహాశైలకు, అలాగే ఏకాంబరనాథ స్వామి దేవాలయ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు। శివరాత్రి సందర్భంగా 6వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము। ఈరోజు 5,000 మందికి అన్న సంతర్పణ కూడా జరిపాము। 2 రోజుల ముందర వచ్చేసి హోమాలు అన్నీ జరిగాయి। భక్తులందరూ విశేషంగా పూజలో పాల్గొని అందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు। అందరికీ ఓం నమః శివాయ। మా శ్రీ కామాక్షి దేవి సమేత ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో ఈ 6వ వార్షిక సంవత్సరం చాలా పెద్దగా మంచిగా జరిగింది। ఈ కార్యక్రమం కోసం హోమాలు నిర్వహించే మా కమిటీ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు। మా కమిటీ సభ్యులు కూడా చాలా ధన్యవాదాలతో ఓం నమః శివాయ। బా ఇక్కడ వేసాం శివాలయం వేరే కాలం వచ్చింది లేడీస్ అమ్మాయి శ్రీ జనార్దన్ గారు స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని ఇచ్చారు। వారికి మహాశివరాత్రి సందర్భంగా శ్రీరామ్ సొసైటీ సుభాష్ నగర్ 130 డివిజన్లో గత 3 రోజుల నుంచి విశేష పూజలు నిర్వహించడం జరిగింది। అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। శ్రీరామ సొసైటీ శివాలయంలో గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది। ఈరోజు 4వ రోజు కారణంగా 5,000 మందికి భక్తులకు అన్నదానం చేశారు। భక్తులందరూ అన్నదాన తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి శివయ్య కరుణా కటాక్షాలకు ప్రాప్తులయ్యారు। కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి ఆలయంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా సుభాష్ నగర్ 130 డివిజన్ 3 రోజులుగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి। విశేషంగా స్వామివారి కళ్యాణం, చండీ హోమం, రుద్రాభిషేకం, గణపతి హోమం, ఇవన్నీ కలశాభిషేకం, ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకొని 4వ రోజు అన్నదానము 5,000 మందికి విశేషంగా జరపబడినవి। స్వామివారు కృపా కటాక్షాలకు అందరూ పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం।